తన భూమిని కొందరు కబ్జా చేశారంటూ ఓ మహిళ తన కొడుకులతో కలిసి వినూత్నంగా నిరసన చేపట్టింది. హైదరాబాద్ నుంచి మంగళగిరి వరకు పాదయాత్ర చేపట్టారు. తమకు న్యాయం కావాలంటూ పవన్ కళ్యాణ్ కలిసేందుకు శ్రీకాకుళం జిల్లా రణస్థలం బావరాజుపాలెం గ్రామానికి చెందిన తల్లి కొడుకులు పాదయాత్రగా వెళ్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడకు చేరుకున్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బావరాజుపాలెం గ్రామము. అయితే అక్కడ మా నాన్నగారికి 1972లో ఇందిరాగాంధీ హయాంలో కొంతమంది రైతులకి భూమి లేనందుకు గాను కొంతమంది రైతులకి ఇచ్చారు. దాంట్లో మా నాన్నగారికి కూడా ఎకరన్నర ఇచ్చారు. దున్నే వాళ్ళది భూమి అని చెప్పి ఒక జీవో పాస్ అయింది కదా, అది కూడా మాకు వర్తిస్తుంది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఒక ముగ్గురు రైతులు అనాలో వాళ్ళు దొంగలు అనాలో ఏమనాలో కూడా నాకు తెలియదు. వాళ్ళ పేరు పులప వెంకట్రావు, బావరాజు అప్పారావు, పెద్దింటి చిన్నారావు. ఈ ముగ్గురు మా బిడ్డ హైవేకు ఉంది, మా భూమి హైవేకు ఉందని మనసులో పెట్టుకొని కావాలని మా ఇంటి దగ్గర వాళ్ళ ఇల్లు లేదు, మా పొలం దగ్గర వాళ్ళ పొలము లేదు, ఒక సంబంధం కూడా లేదు. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళని అందరినీ వెనకేసుకొచ్చి మాతో గొడవలు చేయడం మొదలుపెట్టి అలా మా భూమిని కోర్టు దాకా తీసుకొచ్చారు. మా భూమి మేమే మున్సిపల్ కోర్టులో గెలిచినట్టుగా మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. మమ్మల్ని అక్కడ ఉండనివ్వట్లేదు. ఈ ఊర్లో ఉండొద్దు, ఈ భూమి దున్నొద్దు అని పేచి పెట్టేస్తున్నారు. అలాంటప్పుడు మేము ఆ ఊర్లో ఆ ఇల్లు అమ్ముకొని కింద రణస్థలం అనేటువంటి మండలానికి వెళ్ళిపోయిన తర్వాత మాకు సరిగ్గా బతుకు తెరువు లేక మేము విజయవాడ కొంతమంది, గుంటూరు కొంతమంది, హైదరాబాద్ కొంతమంది, ఇలా బతుకు తెరువు కోసం మేము 6 పిల్లలు మా నాన్నకి వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత హైకోర్టులో వేసారు కేసు. దాని తర్వాత మన దగ్గర హైకోర్టుని ఎలా వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర మనం డైరెక్ట్ వెళ్ళేస్తారా? మమ్మల్ని వెళ్ళెవరు కదా, ఎలా వెళ్ళాలో అర్థం కాక పాదయాత్ర పట్టుకున్నాం. ఇలా బయలుదేరి వస్తుండగా అక్కడ మన నకిరికల్లో జనసేన అధ్యక్షులు కలిసి వికీరామ్ గారు ఆయన వసతులు అంతా ఏర్పాటు చేశారు. మధ్యదారిలో రానిచ్చి మీ టీవీ 4 సైజ్ టీవీ ఆధ్వర్యంలో ఆయన గారు మాకు మధ్యలో ఆయన టీ తాగుతున్నారు. ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నావు ఇలా అని పిలిచి ఆయన ఏం జరిగిందో మొత్తం కనీసం సాటి మనిషిగా ఆయన విన్నారు కదండి. మా బాధ ఏంటో అసలు ఏంటో తెలుసుకోవాలి కదా. అప్పుడు మొత్తం విని మేము సపోర్ట్ ఉంటామమ్మా మీకు అని చెప్పి మమ్మల్ని ఇలా పంపించారు. మేము మంగళగిరి వెళ్ళి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలవాలి. మాకు ఆయన న్యాయం చేస్తారని నమ్మకం ఉంది. ఈ జెండా కోసం, ఓన్లీ ఈ జెండా కోసం మాతో ఫోటోలు దిగి, మాతో వీడియోలు దిగి, మాకు వసతి కల్పించి, మాకు అంతా అసలు ఎంత మంచి చూస్తున్నారంటే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే మాకు మంచి జరగాలని పవన్ కళ్యాణ్ గారు తప్ప మాకు ఇంకెవరు న్యాయం చేయాలనే ఒక నిర్ణయంతో మేము హైదరాబాద్ నుంచి జూబ్లీహిల్స్ పెద్దమ్మ పోయిన మంగళవారం ఉదయం 6 గంటల నుంచి పాదయాత్ర మొదలు పెట్టడం సాగింది. శ్రీకాకుళం జిల్లా